ఎందుకు పోయింటివు నాకు ఏమాత్రం తెలియకుండానే కదా అన్నయ్య. చింతిలవోకు శ్రీరామచంద్ర నీవు రందిలవోకు శ్రీరామచంద్ర నీవు రందిలవోకు జానకి జానకి దంచు జాలి మాని ఎచ్చదాము జాలి మాని ఎచ్చదాము జానకి ఎదుబోదు తండ్రి నీ కడతే తెంచు స్వామి నీ కడతే తెంచు స్వామి శ్రీరామచంద్ర నీవు అన్నయ్య. అన్నయ్య సహోదరా నీవు చింతింపకము, సీతాదేవి ఇక్కడికి రాగలదు విను. కాననమ్ములో నిన్ను వాంతానైతిల సీత కాననమ్ములో నిన్ను వాంతానైతిల సీత కాననమ్ములో నిన్ను వాంతానైతిల సీత కాననమ్ములో నిన్ను వాంతానైతిల సీత కాననమ్ములో నిన్ను జానకి నిన్ను బాజు నేను నిలువజాలనే సీత ఈ వనంతరముగా నీవు కనబడకుంటే నిన్ను బాధి నేను ఎట్లు జీవించగలను అన్నయ్య. వనమునందు నీవు ఇటుల వలపోయా వలదు తండ్రి వలపోయా వలదు తండ్రి వచ్చును నీ కడకు వేగవని సీతాదేవి వనమునందు నీవు ఇటుల వలపోయా వలదు తండ్రి వలపోయా వలదు తండ్రి. అన్నయ్య సహోదరా దుఃఖించకము, సీతాదేవి ఇక్కడికే రాగలదు విను. మాయముగముపై నీకు మమత కలిగల సీత 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 మాయముగముపై నీకులు చెప్పినాను వినకపోతివే సీత నీకులు చెప్పినాను వినకపోతివే సీత నీకులు చెప్పినాను వినకపోతివే సీత నీకులు చెప్పినాను వినకపోతివే సీత వినకపోతివే సీత మాయముగముపై నీకు మమత కలిగన సీత మాయముగముపై నీకు మమత కలిగన సీత మాయముగముపై నీకు. హే సఖి, నీకు ఆ మాయమృగముపై భ్రాంతి విడితివి, నేను ఆ మృగము కనిపోయింది, నువ్వు కనబడకుంటివి కదా. వైకుంఠవాస నీవు వనమునందు గుమ్మరిల్ల వనమునందు గుమ్మరిల్ల ఫలితాలు వెతుకుటకై వరుసగాను వెళ్ళుదాము వరుసగాను వెళ్ళుదాము వైకుంఠవాస నీవు వనమునందు గుమ్మరిల్ల
సహోదరా, నీవి వనంలో నిట్టు దుఃఖించిన ప్రయోజనం లేదు. సీతాదేవిని వెతుకుటకై మనం ఇద్దరం కలిసి పోదాం. పని కదా, నేను నిన్ను మరచి చెప్తుండగలను. సీతకేమి భయము లేదు, సీతకేమి భయము లేదు, రామ స్వామి నీవు చింతలేయు ఫలము లేదు, పరమ భద్రగుట చేత సీతకే చూడు మీద రావనుండు అన్నయ్య సహోదరా, చూడు మీద రావనుండు దరాజు దింగి మనము వచుడగాంచి చచ్చిన విధాన పక్షి రూపంబు చేనితాపడెను గాన శరము సంధించి వీనినే సంపువాడా. అన్నయ్య అటు చూడుము సహోదర లక్ష్మణ, ఏమనుకుంటుంది దానముందు మన సీతాదేవి లక్ష్మణ అన్నయ్య మనకు ఎంత సహాయపడ్డాడో లక్ష్మణ. కనుక సీతాదేవుడు మనకు తెలిపిన పక్షులను గతించను, కావున వీరిని దానం చేయము. సరే అలానే చేయదాం పదము. కట్టెలు పడుతున్నారు.
జయ జయ రఘురామ ఓ జానకి రామ జయ జయ ఓ రామ ఓ జానకి రామ జయ జయ రఘురామ ఓ జానకి రామ జయ జయ ఓ రామ ఓ జానకి రామ దయదానము గోపు తండ్రి దశరథ 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 రామ జయ జయ రఘురామ ఓ జానకి రామ జయ జయ ఓ రామ ఓ జానకి రామ కూర్చుంటాను. సరే అట్లనే కూర్చుండగలం. ఎవరే నీ చింత భక్తి లగుదిరను 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 పరువల మతి సంత సంభు బహుగ దోషను నీకు ఇంత భక్తి భావం వెళ్ళగలిగారు నాకు తెలుపుము నీవెవరు ఎవరి అన్నటి దానని చరణ సేవకు 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 పరువల వీచించి ప్రతిదినం శబరి అనేటి దానడు మీ దర్శనముకు నేను ఆశించి ఉంటుంది. మీరు వచ్చిన జన్మ ధరించారు. ఓ నీవు శబరివా? ఇంత దోష శబరి నీకు వినతులు గనగా ఇంత దోష శబరి నీకు ఇంత దోష శబరి నీకు వినతులు గనగా ఇంత దోష శబరి నీకు వినతులు గనగా నీ యొక్క భక్తి భావములకు సంతసించి తిని ఇక నాకు సెలవున సంగము మధురమైన ఇదిగో ఈ శబరి ఫలములు 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 సుగవీరని కొన్ని శుభవిలాసు
మరి ఈ మధురమైన చివరి ఫలములను తినదాను సహోదరా ఫలమును భక్షించు అలానే భక్షించు ఇంత దోష శబరి నీదు వినతులు గనరా ఇంత దోష శబరి నీదు వినతులు గనరా భక్తికి మెచ్చి తిని ఇక మాకు నీకు వైకుంఠ పదవి నిచ్చుచున్నాను. ఇక మాకు హితజాడలను పోవలేరు. మాకు ఇక్కడికి కొద్ది దూరంలో పంపా తీరమైన నది గలదు. అక్కడ శూద్రుడు అంజనేయుడు కపులతో కూడి ఉండను. ఆడితో స్నేహం చేస్తే ఈ కోరిక సఫలమవును. సరే అటులనే నాకు మోక్షం ప్రసాదం పటుతారా మగు మశుర బాధ బాహుని బలంకి పటుతారా మగు మశుర బాధ బాహుని బలంకి నీ వన్నదినే పోతున్నారని మాకు ఆజ్ఞాన సంఘం చల్లగా